డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. మరి డిఎస్సిలో చూసినట్టయితే రాబోయే నోటిఫికేషన్లలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఎక్కువగా పోస్టులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు విభాగంలో చూసినట్టయితే బయాలజీ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో బయాలజీ మెథడ్ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. ఈ బయాలజీ మెథడ్ని ఎలా ప్రిపేర్ కావాలి, హౌ టు ప్రిపేర్ ఇన్ బయాలజీ మెథడ్ అనే అంశం ఆధారంగా ఈరోజు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రావడం జరుగుతుందండి. బయాలజీ మెథడ్ అనేది ఇంత సులభంగా మనము మార్క్స్ సాధించవచ్చా, ఇంత సులభంగా నేర్చుకోవచ్చా అనే విధంగా మీ ముందుకి అందిస్తున్నాం. మరి బయాలజీ అనేది చూసినట్టయితే ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్లు ఎన్ని, ఏ టాపిక్ నుండి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది అనే అంశాల ఆధారంగా మనం చూద్దామండి. ఫస్ట్, హౌ టు ప్రిపేర్ బయోసైన్స్ అండ్ మెథడాలజీ. బయోసైన్స్ మెథడాలజీ ఇక్కడ చూసినట్టయితే మనకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా వెయిటేజ్ మాత్రమే మారుతుందండి. తెలంగాణలో చూసినట్టయితే 16 మార్కులకు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అయితే 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెయిటేజ్ మాత్రమే మారుతుందండి. సిలబస్ కూడా చేంజ్ అంటే మ్యాక్సిమము ఒకే విధంగా ఉంది. కొంత అడిషనల్గా ఉన్న వాటికి అడిషనల్గా మనం అందిస్తున్నాం. ఇప్పుడు చూద్దాం హౌ టు ప్రిపేర్ ఇన్ బయాలజీ మెథడ్. ఇక్కడ బయాలజీ మెథడ్లో చూసినట్టయితే మనకు మొత్తము కూడా 11 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది, 11 చాప్టర్లు ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ చూసినట్టయితే విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి అనేది ఫస్ట్ చాప్టర్ అండి. రెండవది జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు మరియు విలువలు. మూడవది జీవశాస్త్ర బోధన లక్ష్యాలు. 4 జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు. 5 జీవశాస్త్ర బోధన పద్ధతులు. 6 జీవశాస్త్ర బోధన ప్రణాళికలు. 7 విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు. 8 విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికలు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. విజ్ఞాన శాస్త్రము అనియత విద్య మూల్యాంకనం. ఇలా మొత్తము కూడా మనకు ఎన్ని చాప్టర్లు అండి? 11 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. మరి ఏ చాప్టర్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంది, గత పరీక్షలో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని ఏ చాప్టర్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అనేది మనము ఈ టెస్ట్ అంటే హౌ టు ప్రిపేర్ ఇన్ బయాలజీ మెథడ్ అనే భాగంగా మనం చూద్దామండి. ఫస్ట్ యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్ కాక చూసినట్టయితే విజ్ఞాన శాస్త్రం స్వభావము పరిధి అనేది మనకు సిలబస్లో ఫస్ట్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. అంటే నేచర్ స్కోప్ ఆఫ్ సైన్స్ అనేదండి. మరి దీనిలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏ సబ్ టాపిక్లు ఉన్నాయి, ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చూస్తే ఫస్ట్ ఇక్కడ విజ్ఞాన శాస్త్రము స్వభావం పరిధిలో మొత్తము కూడా 5 సబ్ టాపిక్లు ఉన్నాయండి. ఫస్ట్ సబ్ టాపిక్ చూసినట్టయితే విజ్ఞాన శాస్త్రము అర్థము, భావనలు, నిర్వచనాలు, విధులండి. సెకండ్ చాప్టర్ చూస్తే విజ్ఞాన శాస్త్రము స్వభావము పరిధి. థర్డ్ చాప్టర్ చూస్తే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణము. ఫోర్త్ చాప్టర్ జీవశాస్త్రము అర్థము. ఫిఫ్త్ చాప్టర్ జీవశాస్త్రము శాఖలు మరియు చరిత్ర. శాఖలు, చరిత్ర కూడా మనకి ఇందులోనే భాగంగా ఉందండి. చరిత్ర. ఇవి మనకు ఉన్నటువంటి 5 చాప్టర్లు అండి. మరి ఇక్కడ మొత్తం కూడా గత పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా విశ్లేషణ చేస్తే ఈ యూనిట్ నుండి మొత్తము 2 మార్క్స్ వస్తున్నాయండి. 2 మార్క్స్ రావడానికి ప్రియారిటీ ఉంది. 2 మార్క్స్ వచ్చినాయండి. కాబట్టి 4 బిట్స్ అండి. 2 మార్క్స్ 4 బిట్స్ వస్తున్నాయి ఇక్కడ నుండి. మనకి ఇక్కడ చూడండి, ఖచ్చితంగా చూసినట్టయితే ఇక్కడ మనకి విధులు, విజ్ఞాన శాస్త్రం అర్థము, భావనలు, నిర్వచనాలు, విధుల నుండి 1 బిట్ వస్తుంది. అంటే 1 బిట్ రావడం జరుగుతుంది. అంటే హాఫ్ మార్క్ అన్నమాట. హాఫ్ మార్క్ వస్తుంది. తర్వాతకి స్వభావము పరిధి నిర్మాణము గురించి చూసినట్లయితే 1 బిట్ వస్తుందండి. 1 బిట్ వస్తుంది.
తర్వాతకి జీవశాస్త్రము అర్థము శాఖలు చరిత్ర నుండి 1 మార్క్. 1 మార్క్ అంటే 2 బిట్స్ వస్తున్నాయండి. 2 బిట్స్ వస్తున్నాయి అంటే టోటల్గా 2 మార్క్స్ అండి, 4 బిట్స్. ఇది మనకు విజ్ఞాన శాస్త్రం స్వభావము పరిధి నుండి వచ్చేటువంటి అంశాలు. మార్క్స్ ఈ విధంగా వస్తున్నాయి. ఖచ్చితంగా మనము నిర్వచనాల మీద ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడండి, కాబట్టి ఖచ్చితంగా నిర్వచనాల నుండి బిట్టు వస్తుంది. మరి ఆ నిర్వచనాలు ఎలా చదవాలనేది మనం చూద్దామండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసినట్టయితే జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు. జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువల నుండి కాక చూసినట్టయితే మనకి ఇక్కడ నుండి మొత్తము కూడా ఇందులో 3 సబ్ టాపిక్లు ఉన్నాయండి. జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు, జీవశాస్త్ర బోధన విలువలు, జీవశాస్త్రానికి ఇతర శాస్త్రాలకు మధ్య సంబంధం అనేవి 3 సబ్ టాపిక్లు ఉన్నాయి. ప్రతి సబ్ టాపిక్ నుండి మనకు ఒక బిట్టు రావడం జరుగుతుందండి. అంటే ఇక్కడ జీవశాస్త్ర బోధన ఉద్దేశాల నుండి ఒక బిట్ అండి. జీవశాస్త్ర బోధన విలువల నుండి 1 బిట్ వస్తుందండి. జీవశాస్త్రము ఇతర శాస్త్రాల మధ్య సహసంబంధం 1 బిట్టు వస్తుంది. అంటే టోటల్గా ఈ చాప్టర్ నుండి 1.5 మార్క్స్ అండి. 1.5 మార్క్స్ 3 బిట్స్. 1.5 మార్క్స్ 3 బిట్స్ రావడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ టాపిక్ని కాక మనం చదివితే అతి ఈజీ అండి, అతి సులభంగా మనకు మార్క్స్ రావాలంటే మనం ఇలా చదవండి. ఖచ్చితంగా 1.5 మార్క్స్ వస్తున్నాయి. ఇది గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసి చూస్తే ఈ విధంగా మనకు మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. జీవశాస్త్ర బోధన లక్ష్యాలు అనేది చూసినట్లయితే మనకి ఇందులో మొత్తము కూడా 3 సబ్ టాపిక్లు ఉన్నాయండి. ఒకటి లక్ష్యాల ఆర్థిక ప్రాముఖ్యత, రెండవది సవరించబడిన విద్యా లక్ష్యాల వర్గీకరణ, మూడవది బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు ఉదాహరణలు అనే 3 సబ్ టాపిక్లు ఉన్నాయండి. ఇక్కడ కూడా గత ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషణ చేసి చూసినట్లయితే తెలంగాణలో రీసెంట్గా నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష పత్రాన్ని చూసినట్లయితే మనకు ఇలా 3 సబ్ టాపిక్లు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే లక్ష్యాల అర్థము ప్రాముఖ్యత నుండి 1 బిట్ వచ్చిందండి, 1 బిట్. తర్వాతకి సవరించబడిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ నుండి 1 బిట్. తర్వాతకి బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు ఉదాహరణ నుండి 1 బిట్ వచ్చిందండి. టోటల్గా మనకి ఇక్కడ 3 బిట్స్ అండి. 3 బిట్స్ వస్తున్నాయండి. 3 బిట్స్ 1.5 మార్క్స్ వస్తున్నాయండి. ఈ చాప్టర్ను మనం కాక చదివినట్లయితే ఈజీగా మనకి 1.5 మార్క్స్ వస్తాయి. అంటే ఏ చాప్టర్ నుండి ఏ బిట్ వస్తుంది, ఎన్ని బిట్స్ వస్తున్నాయి అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది. ప్రశ్నపత్రాన్ని వచ్చినటువంటి ప్రశ్నలను ఆధారంగా చేసుకొని మీకు ఈ సిలబస్ను అందిస్తున్నామండి. నెక్స్ట్ జీవశాస్త్ర విద్యా ప్రమాణాలండి. 4వ యూనిట్ జీవశాస్త్ర విద్యా ప్రమాణాలుగా చూసినట్టయితే ఖచ్చితంగా 1 బిట్ లేదా 1 మార్క్ అనేది వస్తుందండి. ఇక్కడ నుండి 1 మార్క్ లేదా 2 బిట్స్, 1 మార్క్ లేదా 2 బిట్స్ రావడానికి అవకాశం ఉన్నదండి. కొన్ని సందర్భాల్లో 1 బిట్ అయినా వస్తుంది. కాబట్టి హాఫ్ లేదా 1 మార్క్ చేస్తుంది. ఎక్కువగా 1 మార్క్ అడుగుతూ ఉన్నాడు వీటిని యావరేజ్గా చేసుకొని. కాబట్టి ఇది మనకు నెక్స్ట్ 5th చాప్టర్ కాక చూసినట్టయితే మనకు జీవశాస్త్ర బోధన పద్ధతులు కాక చూసినట్టయితే దీని నుండి మనకు టోటల్గా 2 మార్క్స్ వస్తున్నాయండి. 2 మార్క్స్ ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తున్నాయండి. అంటే 4 బిట్స్. 2 మార్క్స్ అంటే 4 బిట్స్ వస్తున్నాయి ఇక్కడ నుండి. ఓకేనా అండి. జీవశాస్త్ర బోధన పద్ధతుల నుండి 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. 4 బిట్స్ రావడానికి అవకాశం, 4 బిట్స్ వస్తున్నాయండి. ఇక్కడ చూస్తే మనకు ఉన్నటువంటి ఏంది బోధన లక్షణాలు, బోధన ప్రక్రియలు, ఇవి మనకి ఇంట్రడక్షన్ నుండి 1 బిట్టు వస్తుందండి. బోధన పద్ధతుల వర్గీకరణను చూసుకోవచ్చు. తర్వాతకి ఇక్కడ చూడండి
సూక్ష్మ బోధన, బోధన నైపుణ్యాలు, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఆగమన నిగమన పద్ధతులు, ప్రాజెక్టు పద్ధతి ఇవి మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ పద్ధతులు మీద టోటల్గా మనకి ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తున్నాయి ఇవి. కాబట్టి ఈ టాపిక్ కాక చదివినట్లయితే మనకు 4 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి. అంటే మనకు ఎన్ని 11 చాప్టర్స్ ఉన్నాయి, 11 టాపిక్స్ ఉన్నాయి ఇందులో సబ్ టాపిక్లు. ఈ 11 సబ్ టాపిక్లను చదివినట్లయితే 4 మార్క్స్. అంటే చూడండి నియర్లీ మనకు ప్రతి టాపిక్ అంటే 2 టాపిక్ చదివితే ఒక బిట్గా మనం చూసుకోవచ్చు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా స్కోర్ చేసేది ఈ టాపిక్ నుండే, డైరెక్ట్ బిట్లు వచ్చేది కూడా ఈ టాపిక్ నుండే అండి. నెక్స్ట్ జీవశాస్త్ర బోధన ప్రణాళికలు. జీవశాస్త్ర బోధన ప్రణాళికలు కాక చూసినట్లయితే ఇక్కడ నుండి మనకి దాదాపుగా ఒక 3 మార్కులు రావడం జరుగుతుందండి. 3 మార్క్స్ రావడం జరుగుతుంది. 3 మార్క్స్ రావడం జరుగుతుందండి. అంటే 6 బిట్స్ వస్తున్నాయండి. 6 బిట్స్. ఇక్కడ చూడండి వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, హెర్బర్ట్ ఉపగమాలు. ఇక్కడ నుండి మనకి 1 మార్క్ వస్తుందండి. అంటే 2 బిట్స్ రావడం జరుగుతుంది. 2 బిట్స్. ఇక నిర్మాణాత్మక భావన నుండి 1 బిట్ వస్తుందండి. అభ్యసన అనుభవాల నుండి 1 బిట్ వస్తుందండి. 2 మార్క్స్ అయిపోయినాయి. బోధన వనరుల నుండి 1 బిట్ వస్తుందండి. తర్వాతకి బోధనోపకరణాల నుండి 1 బిట్ వస్తుంది. ఇలా మొత్తం కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. అంటే జీవశాస్త్ర బోధన ప్రణాళికలు అనగానే మనం ఓన్లీ ఇయర్ ప్లాన్స్ అవే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సబ్ టాపిక్లు కూడా ఇచ్చిండండి. ఏంటి అంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, హెర్బర్ట్ ఉపగమం. ఈ ప్రణాళికలు 4 ప్రణాళికలుగా చదివితే మనకు 2 బిట్లు వస్తాయి. అంటే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ చూడండి నిర్మాణాత్మక ఉపగమ భావన. ఇక్కడ నిర్మాణాత్మక పద్ధతులు ఉంటాయి. 5 నమూనా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక 1 బిట్. అభ్యసన అనుభవాలు అనే టాపిక్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక 1 బిట్. బోధన వనరులు 1 బిట్ వస్తుంది. బోధనోపకరణాల నుండి 1 బిట్ వస్తుంది. కాబట్టి టోటల్గా ఈ టాపిక్ నుండి 3 మార్క్స్ వస్తున్నాయి. 6 బిట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు అనేది 7th చాప్టర్. ఈ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు అనేది చూసినది మొత్తం కూడా మనకి 4 సబ్ టాపిక్లు ఉన్నాయి. ఇక్కడ 2 మార్క్స్ వస్తున్నాయండి. 2 మార్క్స్ రావడం జరుగుతుంది. 2 మార్క్స్ రావడం జరుగుతుందండి. అందులో చూస్తే ప్రయోగశాలల ప్రాముఖ్యత, ప్రయోగశాలల రకాల నుండి, ప్రయోగశాలల ప్రాముఖ్యత రకాల నుండి 1 మార్క్ వస్తుంది. 1 మార్క్స్ అంటే 2 బిట్స్ అనేవి ఇక్కడ నుండి వస్తున్నాయండి. ప్రయోగశాలల పరికరాలను సమకూర్చుట మరియు భద్రతా నిర్వహణ నుండి చూసినట్టయితే 1 బిట్ రావడం జరుగుతుందండి. 1 బిట్ వస్తుంది. తర్వాతకి ప్రయోగశాలలో నిర్వహించే రికార్డులు మరియు రిజిస్టర్ల నుండి 1 బిట్ వస్తుంది. 1 బిట్ వస్తుందండి. ఇక్కడ మొత్తం కూడా 4 బిట్స్ అండి. 2 మార్క్స్ వస్తున్నాయి ఈ టాపిక్ నుండి మనకు సాధారణంగా. ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ఆధారంగా చేసుకొని మీకు ఇక్కడ సులభంగా విశ్లేషణ చేయడం జరుగుతుందండి. ఇవే మాదిరిగా మీకు ప్రీవియస్ బిట్ పేపర్లు కూడా చెక్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా చెక్ చేసుకున్న ఈ మాదిరిగా టాపిక్ వస్తున్నాయి. అంటే మీరు ఎలా చదవాలి అని భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క బిట్. మీరు ఒక టాపిక్ తీసుకుంటే ఒక బిట్ చేయగలిగే విధంగా విశ్లేషణ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా మనకి 2 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ చూసినట్టయితే విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక ఇది 8వ చాప్టర్ అండి. ఇక్కడ మొత్తం కూడా మనం చూసినట్టయితే 1 మార్క్ వస్తుందండి. 1 మార్క్ వస్తుంది. అంటే 2 బిట్స్ రావడం జరుగుతుందండి. 2 బిట్స్ వస్తున్నాయి. ఇది ఇక్కడ చూడండి కరిక్యులం నిర్మాణము సూత్రాల నుండి 1 బిట్ వస్తుందండి. 1 బిట్ వస్తుంది. జీవశాస్త్రము పాఠ్యపుస్తకము లక్షణాల నుండి 1 బిట్ వస్తుంది.
అంటే 2 బిట్స్ హాఫ్ మార్క్ కాబట్టి మొత్తం కూడా 1 మార్క్స్. నెక్స్ట్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఏంది? జీవశాస్త్ర ఉపాధ్యాయ లక్షణాలు, అర్హతలు, అతని యొక్క స్థాయి, ఇలాంటి అంశాల ఆధారంగా వస్తున్నాయండి. మరి ఇక్కడ చూసినట్టయితే మనకు 1 మార్క్ రావడం జరుగుతుందండి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడి మీద మొత్తం 1 మార్క్ అంటే 2 బిట్స్ అనేవి వస్తున్నాయి ఈ టాపిక్ నుండి. నెక్స్ట్ జీవశాస్త్రంలో అనియత విద్యా సంబంధ కార్యక్రమాలు. ఇక్కడ మొత్తం కూడా మనకు 3 సబ్ టాపిక్లు ఉన్నాయండి. సైన్స్ క్లబ్లు, సైన్స్ ప్రదర్శనలు, రాష్ట్ర స్థాయి సైన్స్ అభివృద్ధిలో ఎన్జిఓల పాత్ర అని ఉందండి. ఇక్కడ మొత్తం కూడా మనకు 1.5 మార్క్స్ వస్తున్నాయండి. అంటే 3 బిట్స్ అండి. సైన్స్ క్లబ్ నుండి 1 బిట్ వస్తుంది, సైన్స్ ప్రదర్శనల నుండి 1 బిట్ వస్తుందండి, రాష్ట్ర స్థాయి పాత్రలో ఎన్జిఓ పాత్ర నుండి 1 బిట్ వస్తుంది. మొత్తం కూడా 3 బిట్స్ వస్తున్నాయండి. 3 బిట్స్. ఇది మనకు 10th చాప్టర్. మూల్యాంకనం మరియు సిసిఈ విధానము. మూల్యాంకనం సిసిఈ విధానం నుండి 3 మార్క్స్ రావడానికి అవకాశం ఉందండి. 3 మార్క్స్ వస్తున్నాయండి. అంటే 6 బిట్స్ వస్తున్నాయి. 6 బిట్స్ వస్తున్నాయి. ప్రతి దాని నుండి మూల్యాంకనం రకాల నుండి 1 బిట్ వస్తుందండి. మూల్యాంకన సాధనాల నుండి 1 బిట్ వస్తుంది. సిసి రకాల నుండి 1 బిట్ వస్తుంది. ఉత్తమ పరీక్షల నుండి 1 బిట్ వస్తుంది. శాట్ తయారీ 1 బిట్ వస్తుంది. గణన విశ్లేషణ నుండి 1 బిట్ వస్తుంది. మొత్తం 6 బిట్స్ అండి. సబ్ టాపిక్లు 6 ఉన్నాయి. బిట్స్ ఆధారంగా విశ్లేషణ చేసాం కాబట్టి మొత్తం కూడా 6 బిట్స్ 3 మార్క్స్ వస్తున్నాయి. ఈ విధంగా మనకి ప్రతి టాపిక్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని సబ్ టాపిక్లు ఉన్నాయి, ఏ సబ్ టాపిక్ నుండి మార్కులు వస్తున్నాయి అనేది మనం విశ్లేషణ చేశామండి. కాబట్టి ఈ విధంగా చదివినట్లయితే ఖచ్చితంగా మెథడాలజీలో బైకి మనం మార్క్స్ తెచ్చుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో 20 మార్కులకి 20 మార్కులు సాధించవచ్చు. తెలంగాణలో అయితే 16 మార్కులకి 16 మార్కులు మనం సాధించవచ్చు. ఇది బయాలజీ మెథడ్ను ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా అనుకున్న మార్కులు వస్తాయి. అనుకున్నట్లుగా మీరు జాబ్ సాధిస్తారు. స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలంటే మెథడాలజీ మంచి స్కోర్ చేయాలి. ఆ స్కోర్ చేయాలంటే ఈ విధంగా కాక మీరు విశ్లేషణ చేసుకొని, ఈ విధంగా కాక మీరు టాపిక్ని డివైడ్ చేసుకొని కాక చదివినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.